అండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మిస్టర్ ఆరగెంట్ విలన్' లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ అండి. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అక్కడ హలో పోలీస్ స్టేషన్ అని అనగానే తనకి ఏదో తెలిసిన వాయిస్ వినబడి షాప్ పక్కన నుండి తొంగి చూసింది. వీర వచ్చి సిగరెట్ అడిగి తీసుకుంటున్నాడు. అంతే ఆ గుండె గుబేలమన్నది. ఫోన్ వదిలేసింది. తనకి ఫోన్ ఇప్పించిన అమ్మాయికి సైగ చేసి వీరాని చూపించింది తనే కిడ్నాప్ చేశాడు అని. వీరా షాప్ వాడికి విశిష్ట ఫోటో చూపిస్తూ ఈ అమ్మాయి ఇటు వచ్చిందా అని అడిగాడు. అతను చెప్పేలోపు ఆ అమ్మాయి వచ్చి ఏదో కొంటున్నట్టు యాక్షన్ చేసి ఆ ఫోటో తీసుకొని ఈ అమ్మాయిని నేను చూసి అటు వెళ్ళింది అంటూ ఏదో రూట్ చూపించింది. వీరా ఎంత టైం అయింది అని అడిగాడు. 10 నిమిషాలు అని చెప్పగానే వీరా వెంటనే కారు తీసుకుని అటు వెళ్ళాడు. ఆ అమ్మాయి విశిష్ట దగ్గరికి వెళ్ళి టెన్షన్ పడకు అతను వెళ్ళిపోయాడు, నువ్వు ఫోన్ చెయ్యి అన్నది. విశిష్ట కింది కొంగి ఫోన్ తీసింది. అది పగిలిపోయింది. ఇప్పుడు ఎలా అనగానే ఆ షాప్ అతను వచ్చి మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, నా ఫోన్ ఏది అని గట్టిగా అరిచాడు. ఆ అమ్మాయి పగిలిన ఫోన్ ఆయన చేతిలో పట్టింది. అతను విశిష్ట వైపు కోపంగా చూసి పక్కన అమ్మాయితో నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావని అరుస్తున్నాడు. ఆమె ఆయనకేదో చెప్తుంటే విశిష్ట నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీరా వెళ్ళిన వైపు కాకుండా వేరే వైపు వెళ్ళింది. కానీ అప్పటికే వీరాకి డౌట్ వచ్చింది. నేను ఫోటో షాప్ అతనికి చూపిస్తే ఎవరో అమ్మాయి నాకెందుకు సమాధానం అడగకుండా అని చెప్పింది అనుకుంటూ వెనక్కి షాప్ దగ్గరికి రావడం, విశిష్ట అటు వెళ్ళడం చూసేశాడు దూరం నుంచి. కానీ అటు కారు వెళ్ళే ప్లేస్ లేకపోవడంతో దిగి నడుచుకుంటూ వెళ్ళాడు. విశిష్టకి కొద్దిగా ముందుకెళ్ళగానే కుడివైపు కొంచెం దూరంలో ఏదో బస్ స్టాప్ కనబడింది. అంతే ఓపిక తెచ్చుకొని అటువైపు వెళ్ళింది. పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కాళ్ళకి చెప్పులు లేవు. కాళ్ళంతా ముళ్ళు రాళ్ళు గీరుకొని రక్తం కారుతుంది. పరిగెత్తే శక్తి లేకపోయినా వెళ్తుంది. ఇంకో 10 అడుగులు వెళ్తే చాలు. అంతే ఎవరో వెనుక నుంచి నోరు మూసేసి పైకి లేపారు. విశిష్ట భయంతో చూస్తే మధు. కానీ విశిష్ట కళ్ళు తిరిగి పడిపోయింది. మధు తనని చూడగానే ఆనందంతో ఏడ్చేశాడు. విషి లే, నేను నీ మధుని, లే ప్లీజ్ అని లేపుతుంటే లేవలిగిదు. ఎవరో వస్తున్నట్టు అనిపించి చూశాడు. వీరా కనబడ్డాడు. కానీ వీరాకి మధు విశిష్ట కనబడలేదు. మధు విశిష్టాన్ని నెమ్మదిగా పైకి 2 చేతులతో లేపి అక్కడి నుంచి వెళ్ళబోయాడు. అంతే ఎవరో తల మీద గట్టిగా కొట్టడంతో వెనుకకి తిరిగి చూశాడు. మళ్ళీ కొట్టడంతో కింద పడ్డాడు. కానీ విశిష్ట చేయొదలేదు. చంద్ర చేతిలోని కర్ర కింద పడేసి విశిష్టాన్ని పైకి లేపి బైక్ మీద ఎక్కించుకొని ముందుకు వెళ్ళాడు. వీరా దూరం నుంచి ఇదంతా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. విశిష్టాన్ని చంద్ర తీసుకెళ్తున్నాడనే తొందరలో మధుని గమనించకుండా చంద్ర వెనకే పరిగెత్తాడు. చాలా దూరం వెళ్ళాడు. చంద్రకి విశిష్టతో బండి డ్రైవ్ చేయడం కష్టం అనిపించింది. అది కాక రోడ్డంతా చెట్లతో ఎత్తుగా ఉండి ముందు దారి సరిగ్గా లేదు. వెనక నుంచి వీరా వస్తుండడం గమనించి బండి స్పీడ్ పెంచాడు. బండి చాలా వరకు ఎత్తుకు వెళ్ళింది. కానీ ఆ హడావిడిలో బండి చెట్టుకు గుద్దుకొని ఇద్దరూ కింద పడ్డారు. చంద్ర లేచి విశిష్టాన్ని భుజం మీద వేసుకొని ఫాస్ట్గా పరిగెత్తాడు. ఆ రోడ్డు ఎత్తుగా ఉండడంతో పైకి ఎక్కడానికి కష్టం అనిపించింది. వీరా కొంచెం దూరంలో ఉన్నాడు. చంద్ర ఇంకా లాభం లేదనుకొని రివాల్వర్ బయటికి తీసి వీరాతో వీరా నువ్వు అక్కడే ఆగు అన్నాడు. వీరా కోపంగా రే నీకేమైనా మెంటల్ ఉందా, విశిష్టాన్ని ఎందుకు చంపుదామనుకుంటున్నావు అని అరిచాడు. నీ వల్లనే ఇది మన లైఫ్లోకి రాకముందు ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. దీనివల్లనే కదా వంశీ గారిని నువ్వు అలా చేసావు. నువ్వు ఇది వచ్చి నెల కూడా కాలేదు మన జీవితంలో. వంశీ 8 ఏళ్ల నుండి ఉన్నాడు మనతో. అలాంటిది దీనికోసం వాడిని అలా చేసావు. ఇది మనతో ఉంటే ఇంకెన్ని చేస్తుందో. అందుకే మొదట్లో నీ కోసం ఒప్పుకున్నా. ఎప్పుడైతే నువ్వు దీని గురించి మన బిజినెస్ వద్దన్నావో అప్పుడే మనకి దూరంగా పంపేద్దాం అనుకున్నా. అసలు విశిష్టాన్ని తప్పించే ప్లాన్ నాది, వంశీది కాదు. అది చెప్పేలోపు వాణ్ణి అలా చేసేసావు అంటుండగానే వీరా వచ్చి చంద్రను ఒక్క తన్ను తన్నాడు. చంద్ర చేతిలోని పిస్తోల్ ఎగిరి అవతల పడింది. వీరా వచ్చి చంద్ర గొంతు మీద కాలు పెట్టి ఇప్పుడు చంపున విశిష్టాన్ని అంటూ గొంతు తొక్కుతుంటే చంద్ర బలమంతా ఉపయోగించి వీరా కాల్ని తోశాడు. వీరా కింద పడపోయి నిలదొక్కున్నాడు. చంద్ర పైకి లేచి విశిష్టాన్ని చేతులు పట్టుకొని ఎత్తు మీద నుంచి కిందికి తోసేశాడు. విశిష్టాకి ఆ కదలికకి మెలకు వచ్చింది. కిందికి జారడం తెలుస్తుంది. చేతులు గీరుకుపోతూ రక్తం కారుతుంది. వీరా చంద్రాని కాలితో బలంగా కొట్టాడు. ఆ తాకిడికి చంద్ర వెన్నక ఉన్న చెట్టుకి తగిలి కింద పడ్డాడు. వీరా లేట్ చేయకుండా విశిష్ట జారిపోతున్న వైపు పరిగెత్తాడు. విశిష్ట ఆ ఎత్తు మీద నుంచి కిందకి పడబోయింది. కింద అన్ని వెహికల్స్ ఫాస్ట్గా వెళ్తున్నాయి. కింద పడితే ఇంకా అంతే. 2 చేతులు వదిలేసింది. కానీ తన 2 చేతులు ఎవరో పట్టుకున్నారు. మధు ఒక చేతిని, వీరా ఇంకో చేతిని. అంతే వీరా మధులు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. వీరా తన కాలితో మధుని తన్నాడు. మధు తట్టుకొని ముందు విశిష్టాన్ని పైకి లాగేశాడు. వీరా విశిష్ట చేయి పట్టుకొని తన వైపు లాక్కున్నాడు.
మధు ఇంకా తన పంచులతో వీరాని చితకబాదాడు. వీరాకి కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఎడాపెడా ఒళ్ళంతా కొల్లబొడిచేశాడు. విశిష్ట మధు దగ్గరికి వెళ్ళి వాటేసుకుంది. మధు విశిష్టతో 3 నిమిషాలుండు డార్లింగ్, వీడి సంగతి చెప్పని, తరువాత మొన రొమాన్స్ అంటూ విశిష్టాని తన వెనుక నిలబెట్టాడు. వీరాకు అర్థమైంది మధు ఉండగా విశిష్ట చేతి గోరు కూడా తాకనివ్వడు అని. అయినా తగ్గకుండా మధు మీదికొస్తున్నాడు. మధు మాత్రం ఒక్క దెబ్బ కూడా తన మీద పడనీయక వీరాకి పోలీస్ దెబ్బ చూపిస్తున్నాడు. వీర ఇంకా లాభం లేదనుకొని మధు కొట్టే దెబ్బలకి కింద పడ్డట్లు నటించాడు. మధు దగ్గరకు వస్తే కాళ్ళు పట్టుకొని తోసేద్దామని. మధు, ఏంట్రా నువ్వు నీ తొక్కలో ఐడియాలు, దగ్గరకు వస్తే తోసేద్దామని? అంత లేదు కానీ చూడు అంటూ రివాల్వర్ తీసి 2 కాళ్ళ మీద షూట్ చేశాడు. తర్వాత తాడు తీసి కాళ్ళు చేతులు కట్టేశాడు. వీర కాళ్ళు పట్టుకొని దూరంగా లాక్కొని వచ్చి వదిలేశాడు. వీరాకి స్పృహ కోల్పోతుంది. విశిష్ట భయంగా దూరం నుంచే చూస్తుంది. మధుకి ఫుల్ చెమట పట్టింది. మధు కింద కూర్చొని విశిష్ట వంక చూసి, ఓ టింగల్ డార్లింగ్ ఇంకరా అన్నాడు. విశిష్ట వీర వైపే చూస్తూ వచ్చింది. మధు విశిష్టాన్ని కిందికి లాగి, ఇంకా భయపడక్కర్లేదు, వీడి పని అయిపోయింది అన్నాడు. విశిష్ట ఏడుస్తూ, ఇప్పటికి గుర్తొచ్చానా అంటూ మధుని కొట్టేస్తుంది. మధు విశిష్ట చేతులు పట్టుకొని, ఆగవే టింగరి డార్లింగ్, నేను నీ వెనకే వచ్చా అంటూ జరిగింది క్లుప్తంగా చెప్పాడు. అయినా తల మీద ఇంత దెబ్బ పెట్టుకొని హాస్పిటల్ నుంచి ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళిపోతున్నా? నేను అక్కడే ఉన్నా. మరి ఎలా వెళ్ళావే అని అడిగాడు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ, నాకేం తెలుసు నువ్వు అక్కడే ఉన్నావని. అవును, మా అన్నయ్య ఎలా ఉన్నాడు అంటూ మళ్ళీ ఏడ్చేసింది. మధు తన తల నిమురుతూ, నివాస్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, తను ఓకే. మరి మా అమ్మ నాన్న? వాళ్ళు ఓకే. కానీ ఒకళ్ళు మాత్రం నీ కోసం. ఎవరు అన్నది విశిష్ట టెన్షన్గా. మధు విశిష్ట ఒళ్ళో తల పట్టుకొని, నేనే నీ కోసం, నీ ముద్దుల కోసం, నీ సన్నని నడుం కోసం దిగులు పడ్డానే అంటూ నడుం చుట్టూ చేయి వేసి విశిష్టాన్ని దగ్గరకు లాక్కున్నాడు. ఈలోపు అక్కడ ఏదో చప్పుడు వినిపించి వెంటనే లేచి, రే చంద్ర, నువ్వు వచ్చావని తెలుసు కానీ టురా అన్నాడు. చంద్ర చేతిలో ఒక పెద్ద దుంగ పట్టుకొని మధు ముందుకొచ్చాడు. వీర స్పృహలో లేడు. ఇక విశిష్టాన్ని మధుతో చూసి ఏం చేయాలో తోచలేదు. ఏంట్రా అంత పెద్ద దొంగ, ఎవరిని కొడదామని అన్నాడు మధు. చంద్ర అది కింద పడేసి, సార్ నేను అప్రూవల్గా మారుతున్నా, ఈ వీర చేసిన వాటన్నిటికీ నేను సాక్ష్యం అన్నాడు. ఆహా, ఈ మాట వాడు స్పృహలోకి వచ్చాక వాడి మొహం చూసి చెప్పు అన్నాడు మధు. చంద్ర భయపడుతూ, వాడి మొహం చూసి చెప్తేనే సాక్ష్యం చెల్లుతుందా సార్ అన్నాడు. మధు ఒళ్ళు విరుచుకుంటూ, ఏమోనయ్యా, ఇద్దరిని జైల్లో పెట్టేస్తాం, ముందు అక్కడ తేల్చుకోండి నువ్వు మీ ఫ్రెండ్ అన్నాడు. సార్ పెడితే పెట్టారు కానీ వాడిని వేరే జైల్లో, నన్ను వేరే చోట పెట్టండి అన్నాడు. అన్నట్లు ఇందాక నా బంగారాన్ని తనవి తీరా చూడనీయకుండా నన్ను ఎత్తి పగిలగొట్టిందే కాక, పాపం నా టింగర్ బుజ్జి అసలు ఏం ఏకమెదడు పాపం, అలాంటిది తనని కిందికి తోసేస్తావా, ఉండు నీ సంగతి చెప్తా అన్నాడు మధు. చంద్ర విశిష్టాన్ని ఎగాదిగా చూస్తూ, ఇది మేకమెదడా, పులిలాంటి వాడిని కుక్క పిల్లని చేసి ఇక్కడ పడేసింది అనుకుంటూ వీరా వైపు చూశాడు. మధు చంద్రాని చూసింది చాలు కానీ వాణ్ణి లేపి పైకి ఎత్తుకొని కిందికి పద అన్నాడు. చంద్ర కంగారుగా, సార్ వాడికి మెలకు వస్తే ఇంకేమైనా ఉందా, నా మెడ కొరికేస్తాడు అన్నాడు. ఏం పర్లేదు, విశిష్టాలి చంపాలనుకున్నందుకు నీకు ఆ మాత్రం పనిష్మెంట్ ఇవ్వాలి అన్నాడు మధు. చంద్ర ఇంకా తప్పదన్నట్లు వీరని పైకి లేపి కిందికి వెళ్ళసాగాడు. మధు విశిష్టాన్ని పైకి లేపి యాజ్ యూజువల్ భుజం మీద వేసుకొని చంద్ర వెనకే వెళ్ళాడు. వీళ్ళు కిందికి వెళ్ళేసరికి మురళి ఎదురొస్తూ కనిపించాడు. వీరాని చూసి మధుతో, అనుకున్నా వీడికి గతి పట్టిస్తావని. మధు విశిష్టాన్ని కిందికి దింపాడు. మురళి విశిష్టాన్ని చూసి, అమ్మయ్య మొత్తానికి దొరికేశావు, ఎలా ఉన్నావు విషి అని అడిగాడు. విశిష్ట బాగానే ఉన్నానని తలూపింది. మురళి వీరచంద్రాలని అరెస్ట్ చేశాడు. వీరచంద్రాలని మధుతో, మీరిద్దరూ ముందు ఫస్ట్ ఎయిడ్ తీసుకోండి, ఫ్లైట్కి ఇంకా చాలా టైం ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గరలో రూమ్ తీసుకున్నామనటంతో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. రూమ్కి వెళ్ళాక డాక్టర్ వచ్చి ఇద్దరికి ఫస్ట్ ఎయిడ్ చేసి వెళ్ళాడు. విశిష్ట వాళ్ళ పేరెంట్స్ అన్నయ్యతో మాట్లాడింది. మధు ఫ్రెష్ అయ్యి వచ్చి విశిష్ట పక్కనే కూర్చుంటూ, మాట్లాడావా అని అడిగాడు. విశిష్ట ముభావంగా అన్నది. ఏమంటున్నారు అని అడిగాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంతేనా? అంతే అంటూ తను పైకి లేచింది. మధుకి అర్థమైంది విశిష్ట వీరాకి బాగా భయపడింది అని, నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది అని. విశిష్ట ఫ్రెష్ అయ్యి వచ్చి మధు చేపట్టుకొని, మధు నాకు నిద్ర వస్తుంది, నిద్రపోతే వాడు నన్ను మళ్ళీ ఎత్తుకెళ్తాడని భయం, ఈసారి వదలడు, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అన్నది భయంగా. మధు, అలా ఎందుకు అనుకుంటున్నావు, వాడిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు, అయినా వాడికి పెద్ద శిక్ష పడుతుంది,
నీకో విషయం చెప్పనా, నాకు ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే నాకు ప్రమోషన్ ఇస్తారు, మేబీ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళొచ్చు. మీ నాన్న కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్కి అప్లై చేశారు, మనం ఇంకా ఆ ఊరితో పని లేదు అని విశిష్టాన్ని దగ్గరికి తీసుకొని, అవును నీకోసం ఎలా తిరిగాను నీకు తెలియదు కదా, ఆ వీరగాడు నా కళ్ళల్లో ఇసుక పోశాడు, ఇంకా డస్ట్గానే ఉన్నాయి, మళ్ళీ ఆ చంద్ర నన్నెత్తి మీద కొట్టాడు, చాలా నొప్పిగా ఉంది, ఇన్ని రిస్కులు చేస్తే నువ్వేం గిఫ్ట్ ఇవ్వవా అన్నాడు. విశిష్టకి మధుని చూసి ఇంకా ప్రేమ ఎక్కువైంది. తనని దగ్గరికి తీసుకొని నుదురు మీద ముద్దు పెట్టింది. మధు తన పెదవులని అందుకున్నాడు. అలసిన మనస్సులు ఎవరు రాని ఏకాంతం అంతే. మధు విశిష్ట చెవిలో, నాకు ఈ చిన్న గిఫ్ట్లు వద్దు, నాకు నువ్వే గిఫ్ట్గా కావాలి అన్నాడు. విశిష్ట నవ్వుతూ సరే అన్నది. మధు విశిష్టాన్ని బెడ్ మీద పడుకోబెట్టి తనని ఆక్రమించాడు. ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు. మధు మొబైల్ రింగ్ అవుతుంటే మెలకు వచ్చింది. విశిష్ట తన చేతిపై పడుకొని ఉన్నది. తనని చిన్నగా పక్కకి జరిపి ఫోన్ తీసుకొని పక్కకెళ్ళాడు. చెప్పరా మురళి. మధు, బ్యాడ్ న్యూస్, వీరాని చంద్రాని తీసుకెళ్తున్న వ్యాను యాక్సిడెంట్ అయింది. మధుకి నిద్ర మత్తు వదిలింది. ఏమంటున్నావురా. వీరాకి ఫస్ట్ ఎయిడ్ చేసి మరీ తీసుకెళ్తున్నారు, దారిలో స్పృహలోకి వచ్చాడు అంతే. అందులో ఉన్న పోలీసులతో గొడవపడి తప్పించుకోవాలని ట్రై చేస్తూ వ్యాన్ల నుండి దూకేశాడు. చూసుకోకుండా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టి స్పాట్ కానీ మధుకి ఒక్క నిమిషం షాక్. మరి చంద్ర, మన వాళ్ళు సేఫేనా అన్నాడు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. మరి కమిషనర్ గారికి ఇన్ఫామ్ చేశావా? చేశాను. నేను వద్దామంటే విశిష్ట అసలే భయపడుతుంది. మరి ఎలా? పర్లేదు, నువ్వు తనతోనే ఉండు, ఇంకో 2 గంటల్లో ఫ్లైట్, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటా అన్నాడు. మధు ఓకే అని ఫోన్ పెట్టేసి కమిషనర్ గారికి కాల్ చేశాడు. హలో సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. ఎందుకు? వీరాని మీకు అప్పగిందామనుకున్నా, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి పూర్తి బాధ్యత నాదే సార్ అన్నాడు. మధు, జరిగింది నాకు షాకే, కానీ ఇందులో నీ తప్పేం లేదు. ఒకవేళ వాడు నీ చేతిలో ఎన్కౌంటర్ అయినా పర్లేదు, ఎందుకో నీకు తెలుసు, నాకు తెలుసు. వాడు ఇలా చేసిన నరుగులలో ఒకరు మన డిపార్ట్మెంట్. సో ఈ ఆపరేషన్ సక్సెస్. అవును, హౌ ఈజ్ విశిష్ట? ఇక్కడ శ్రవంతి నా బుర్ర తినేస్తుంది అన్నాడు. తను ఫైన్ సార్, కాకపోతే బాగా భయపడింది. ఇంకో 2 అవర్స్లో ఫ్లైట్, ఇద్దరం వచ్చేస్తున్నాం అన్నాడు మధు. ఓకే, టేక్ కేర్ అంటూ ఫోన్ పెట్టేశాడు. మధు విశిష్ట దగ్గరకు వచ్చాడు. మంచి నిద్రలో ఉంది. తల నిమురుతూ, ఇంకా నువ్వు భయపడాల్సిన పని లేదు అనుకున్నాడు. ఫ్లైట్ ఎక్కాక విశిష్ట మధు భుజం మీద తల పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉంది. మధు తనతో, ఏంటి తొందరపడ్డాం అనిపిస్తుందా అని అడిగాడు. విశిష్ట తన మనసులో మాట ఎలా చెప్పాడా అని ఆశ్చర్యంగా చూసింది. మధు చాలా కేరింగ్తో, మనం తొందరపడ్డాం కానీ తప్పు చేయలేదు అన్నాడు. విశిష్ట, పెళ్ళికి ముందే మనం ఒక్కటయ్యాం, అది తప్పు కాదా అన్నది. నేను చెప్పేది ఏంటంటే, మనకి ఒకరంటే ఒకరికి ప్రాణం, నువ్వే నేను అని కూడా అనుకున్నాం. అలాంటప్పుడు మనిద్దరం ఎప్పుడైనా కలవచ్చు, దానిలో తప్పేముంది అన్నాడు మధు. అసలు విషయం అది కాదు, నేను ఇంకా వీర గురించి టెన్షన్ పడుతున్నానని నన్ను డైవర్ట్ చేయడానికి. మరి డైవర్ట్ అయ్యావా? అయితే ఈసారి దేనికన్నా బెటర్ ఎలాగో ఆలోచించు అని కన్ను కొట్టాడు. నువ్వు అర్థం కాలేదు విశిష్టకి. అర్థమయ్యాక అంటూ మధు నొక్కటి పీకింది. అప్పుడు మధు, నీకు 2 గుడ్ న్యూస్లు చెప్తా, నాకేమిస్తావు అన్నాడు. విశిష్ట దండం పెడుతూ, చెప్తే చెప్పు, లేకపోతే లేదు. ఇందాక అలా అడిగితే అంతా అని ఆపేసింది. అంతా అనగానే విశిష్ట సిగ్గుపడింది. అలా సిగ్గుపడకే, ఇది ఫ్లైటు, కంట్రోల్ అవ్వలేను. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్లు? ఒకటి, నెక్స్ట్ వీక్ మన మ్యారేజ్. రెండవది, ఆ వీర యాక్సిడెంట్ అయిపోయాడంట అనగానే విశిష్ట షాక్. 2 నిమిషాలు ఆగి, కొంపదీసి నువ్వు కానీ ప్లాన్ చేయలేదు కదా అన్నది. అయ్యో నేనేం చేయలేదు, అది యాదృచ్ఛికంగా జరిగింది అన్నాడు. విశిష్టకి చాలా రిలీఫ్ వచ్చినట్లు అనిపించింది. నాకు నిద్ర వస్తుంది అంటూ మధు భుజంపై పడుకుంది. వారం రోజుల తర్వాత మధు విశిష్టాల పెళ్లి జరిగింది. నిశ్చితార్థం ఒకసారి క్యాన్సిల్ అయింది. డైరెక్ట్గా పెళ్లి చేయండి అని అందరినీ కన్విన్స్ చేశాడు మధు. ఆ రోజు మధు విశిష్టాలకి ఫస్ట్ నైట్. మధు చాలా ఆనందంగా ఇంకా ఆత్రంగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఈలోపు విశిష్టాన్ని లోపలికి తోశారు. ఒక్క నిమిషం విశిష్టాన్ని చూసి స్టన్ అయ్యాడు. వైట్ అండ్ క్రీమ్ మిక్స్ సారీ, తలలో మల్లెపూలు. ఇంత అందమేంట్రా నాయనోయ్, ఇక నేను ఆగలేను అంటూ వచ్చి విశిష్టాన్ని 2 చేతులతో ఎత్తాడు. విశిష్ట సిగ్గుపడుతూ, మధు కిందికి దించు ప్లీజ్ అన్నది. మధు తనని జాగ్రత్తగా మంచం మీద నుంచి దించి పెదవులని అందుకున్నాడు. లైట్ ఆఫ్ చేయనా అని అడిగాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. ఏంటి చెప్పు అన్నాడు. ఈలోపు ఎవరో తలుపు చప్పుడైంది. ఈ టైంలో ఎవరే? బొత్తిగా
సెన్స్ లేని వాళ్ళు అన్నాడు. విశిష్ట లేచి తలుపు తీసింది. అంతే, తనని తోసుకుంటూ స్రవంతి రేణు లోపలికొచ్చారు. మధు లేచి ఓయ్ ఏంటిది ఇక్కడికొచ్చారు అన్నాడు కంగారుగా. స్రవంతి మధు పక్కనే కూర్చొని ఏం లేదు బావా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి మరీ పెళ్లి చేసుకున్నావు, ఎందుకో తెలుసుకుందామని అన్నది. మధు విసుక దానికి ఇదా టైము, ఈ వారం రోజులు ఏం చేశావు అన్నాడు. నువ్వంటే స్పీడు, మా విషి స్లో కదా, అందుకని నా హెల్ప్ ఏమైనా కావాలేమో అని అంటూ మధుకి కన్ను కొట్టింది స్రవంతి. మధు విశిష్ట వైపు చూశాడు. తను ఏటో చూస్తూ నవ్వుతుంది. మధుకి అర్థమైంది వీళ్ళు విశిష్టతో కలిసి ఏడిపించడానికి వచ్చారు అని. మధు విశిష్ట తిక్క కుదార్చాలని, సరే మరదల్స్ చెప్పండి, విశిష్ట స్లో అని తెలిసినప్పుడు మీ ఇద్దరిలో ఒకరు నన్ను చేసుకోవచ్చుగా, ఇప్పుడైనా నేను రెడీ అనగానే రేణుక అయ్యో బావా, నీ స్పీడ్కి స్రవంతి కరెక్ట్ అన్నది. మధు స్రవంతి భుజంపై గట్టిగా ఒక్కటి పీకి నాకు తెలుసు, సరే చెప్పు స్రవంతి ఏం చేద్దాం అన్నాడు. ఏముంది బావా, విశిష్టాన్ని బయటికి పంపి మనిద్దరము అని సాగదీస్తూ ఆపింది. మధు మళ్ళీ నెత్తి మీద ఒక్కటేసి ముచ్చట్లేగా, నేను రెడీ అంటూ విశిష్టతో విషి బంగారు సారీరా, ఇవాళ కాదు నీతో, నువ్వు రేణు బయటికి వెళ్తే నేను స్రవంతి ముద్దు ముచ్చట్లు ఆడుకుంటాం అన్నాడు. విశిష్ట సరే అలాగే రావే రేణు అనగానే మధు సరే నువ్వు వెళ్ళి మా అమ్మను మీ అమ్మను ఒకసారి ఇక్కడికి పంపు అన్నాడు. ఎందుకు అన్నది విశిష్ట. మధు అమాయకంగా ఫేస్ పెట్టి నిన్ను బయట నన్ను స్రవంతితో లోపల చూస్తే తప్పుగా అర్థం చేసుకోవచ్చు, అందుకే స్రవంతికి నేను నచ్చాను కాబట్టి విశిష్ట ఈరోజు ఫస్ట్ నైట్ వద్దులే అన్నది, ఈరోజు స్రవంతితో ముచ్చట్లు పెట్టుకోమన్నది అని వాళ్ళకి చెప్తాను అన్నాడు. అది విని స్రవంతి బావా జోకులొద్దు అన్నది. మధు లేచి పెద్దగా మామ్ ఒకసారి వస్తావా అనగానే స్రవంతి రేణు విశిష్టాని మధు మీదికి తోసి పరిగెత్తారు. విశిష్ట మధు వైపు సీరియస్గా చూస్తూ ఏంటి, నాలాంటి అందమైన భార్య ఉండగా ఇంకోరు కావాలా నీకు అన్నది. మధు డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు చెప్పే, ఏంటి ఈ టైంలో నీ మంకీస్ ఇక్కడ అని విశిష్టాన్ని దగ్గరికి లాక్కున్నాడు. విశిష్ట ఏదో చెప్పేలోపు తన పెదవులతో విశిష్ట పెదవులని మూసేశాడు. సో అదండి 15 సంవత్సరాల క్రితం విశిష్ట లైఫ్లో జరిగింది. ఇప్పుడైతే మధు ఇంకా 2 పిల్లలతో హ్యాపీగా ఉన్నది. సో ఆమె లైఫ్లో విలన్గా ఉన్న ఎవరు విలన్ అనేది ఈ స్టోరీ ద్వారా ఆమె చెప్పింది. అండ్ ఎవరైనా సరే ప్రేమిస్తే పెద్దలను ఒప్పించి చేసుకోవాలి, అండ్ ఆ అమ్మాయికి నచ్చితేనే చేసుకోవాలి, కానీ ఇలా బిహేవ్ చేసి ఇలా చేసుకుంటే ఏ అమ్మాయి అయినా తనతో హ్యాపీగా ఉంటుందా చెప్పండి. సో ఎవరైనా సరే ఈ రోజులలో చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాళ్ళకు మాత్రమే ఇష్టం అంటారు అంతే, ఎదుటి వల్ల ఇష్టాలని అస్సలు వాళ్ళు పట్టించుకోరు. ఇష్టమైతే ఓకే, నాకు ఇష్టం లేదు నేను చేసుకోను అంటే అంతే. ఇంకా ఎప్పుడైనా ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఒక అబ్బాయిని ఇష్టపడితేనే ఆ అబ్బాయితో హ్యాపీగా ఉండగలుగుతుంది లైఫ్లో. ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకుంది అని అంటే ఆ అమ్మాయి ఇష్టం కోసమని మనం ఎన్ని రోజులైనా వెయిట్ చేయాలి, అలా ఉండాలి, కానీ ఇలా ఉండకూడదండి ఎవ్వరు కూడా. సో అది మన వీర విశిష్ట అండ్ మధుల స్టోరీ. ఎలా ఉంది ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ స్టోరీ ద్వారా మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ అలాగే హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.